సో ఇప్పుడు ఈ మరుగుజ్జుల సంఘంలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు బయటకు వచ్చి ఈ మధ్య బయటకు మాట్లాడడం జరుగుతుంది కాబట్టి అసలు మీరు సమాజంలో మీరు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తుంటారు? మీ అసలు జీవన శైలి ఏ విధంగా ఉంటదంటారు? మేము మరుగుజ్జులం, మాది ఇల్లు ఎల్బీ నగర్లోని ఎన్టీఆర్ నగరు. నా పేరు శివశంకరు. మేము మరుగుజ్జులము. బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. మాతో మా భార్య వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది. ఎందుకంటే అందరూ వెక్కిరడమే ఎక్కువైపోయింది. మెచ్చుకునే దానికంటే మేము ఎంత పని చేసినా కూడా మెచ్చుకోవడం లేదు, వెక్కిరడమే అవుతుంది. దాన్ని చూసి మేము ఎంతో బాధపడుతున్నాం. ప్రభుత్వం కూడా మాకు ఈ పింఛన్ లాంటిది కాకుండా జీవితాంతం జీవనాధారం కల్పించే పథకాలు కావాలి మాకు. ఇప్పుడు ఆర్టీసీ డిపోలలో షాపులు, రైస్ బార్ లాంటి మార్కెట్లో షాపులు, రోడ్ల మీద సంబంధించిన ఫుట్పాత్లో, బస్టాండ్లలో వ్యాపారం చేసి బతకనికి షాపులు, మళ్ళీ ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు కరెంట్ బిల్ కట్టండి, ఈ ప్లేస్ కట్టండి, ఆ ప్లేస్ కట్టమని చెప్తుంటారు కదా. అలాంటి మాకు 15,000 ఇచ్చిన చాలు. మీరు 25,000-30,000 ఇస్తారు వాళ్ళకు. మాకు సైడ్ వీల్స్ బండి ఇచ్చి బ్యాటరీ ఇస్తే ఆ స్టార్టింగ్ పేరే మేమే చేస్తాం. మాకు జీతం కలిపండి. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు కదా, ఆ ఫోటోలలో కూడా మేము ఫోటో దించి ఇస్తాము. మాకు 10%, 15% మాకు ఇవ్వండి. రోజు 100 ఫోటోలు ఇస్తాము. మీకు తప్పు వేవాలది, హెల్మెట్ లేకుండా వేవాలది, ముగ్గురు కూర్చొని వేవాలది, లైసెన్స్ లేకుండా ఉండే వాళ్ళది, రాంగ్ సైడ్ వచ్చే వాళ్ళది, ఆ ఫోటోలు మీకు ఇస్తాము. మీరు ఎవరి ఆర్డర్ ఇస్తే అలాంటి ఫోటోలు మీకు ఇస్తాం. మీకు మాకు అలా 10% ఏంది చేసి ఆ పోస్ట్ మాకు ఇవ్వండి. కానీ అలాంటి జాబులు ఎవరికి పడితే వాళ్ళకి అదే ఒక ఎలిజిబిలిటీ ఉండాలి. వాళ్ళు ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత ఎంతో కష్టపడిన తర్వాత వాళ్ళు బయటకు వస్తారంటారు. ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటారు. పోలీస్ జాబ్ ఇవ్వంటలేము. అదే అంటే అందులో పోలీస్ జాబ్ ఇవ్వంటలేము. మాకు ఫోటో దించే సదుపాయం ఇవ్వండి. ఫోటో దించి మీకు ఇస్తాం. మీరు మాకు పర్సెంటేజ్ ఇవ్వండి. మాకు జాబు రేషన్ షాప్లలో పర్సెంటేజ్ ఇవ్వండి. ఇప్పుడు పెట్రోల్ పంపులలో పర్సెంటేజ్ లెక్క ఇప్పియండి. మా మా సైజుకు ఏది అనువవుతుందో అదే పోస్టు మాకు ఇవ్వండి. మేము 6 ఫీట్లు 7 ఫీట్లు ఉన్న పోస్టులు ఇవ్వట్లేము. మేము రోడ్ల మీద ఉడిసే పోస్ట్ ఇవ్వండి. మేము ఇవ్వలేమా? ఇవ్వగలుగుతాం కదా. ఎన్నో పనులు చేయొద్దు. హాస్పిటల్లో వేరే పనులు ఎన్నో చేయగలుగుతాము. ఇప్పుడు బ్యాంకులలో ఫైల్స్ ఓ బ్యాంక్ నుంచి ఓ బ్యాంక్ ఫైల్ మోసుకునే శక్తి ఉంది. మాకు బండి ఇస్తే కదా మోస్తాము. క్యాషియర్ మా చేతులు ఉన్నాయి. క్యాషియర్ మా చదువుకు అనుగుణంగానే ఎక్కువ కాదు. మా చదువు ఎంత ఎలిజిబుల్ అవుతారో మీరంతా కూడా అది అంత దానికి తగ్గట్టే జాబులు ఇవ్వండి. మేము పెద్ద పోస్టులు ఇవ్వట్లేము. మా హైట్కు మా చదువుకు అనుగుణంగానే మా పిల్లలకు కూడా చదువు విషయంలో అన్నింటిలో వాళ్ళకు కూడా అభివృద్ధి అయ్యేటట్టు వాళ్ళకి ఇవ్వండి. రిజర్వేషన్ కోటా అనుగుణంగా మాకు కూడా ఇవ్వండి. మాకు ఎక్కడ ఇల్లు ఇచ్చినా కూడా మేము వ్యాపారము జాబులు ఎక్కడ చేస్తామో ఆ దగ్గరలోనే ఇవ్వండి. వ్యాపారం హైదరాబాద్ పెట్టి ఎక్కడో వేరే జిల్లాలో ఇల్లు కట్టిస్తా అంటే మాకు అటు కాదు ఇటు కాదు. మాకు ఇల్లు ఇచ్చి కూడా వేస్టే, రానుమని ఇబ్బంది. అది మేము ఒక మలకపేటలో జాబ్ చేస్తాం అనుకో, మాకు ఇల్లు చెంచల్లోడు జైలు దగ్గరనో ఈ దిల్సునగర్లోనో హైదరాబాద్లోనో ఇస్తే మాకు ఇబ్బంది లేదు. 40-50 కిలోమీటర్ రాకుండా. నేను ఇప్పుడు నాది టీవీ రిపేర్ షాప్ ఉండే తీసేశాను. నేను ఇప్పుడు ఎల్ఈడి మెకానిక్ ఎలక్ట్రాన్ డిప్లొమా హోల్డర్. నేను మహారాష్ట్ర గవర్నమెంట్ది నల్గొండ చిరసగాడు ఉండే అలా 2 సంవత్సరాల ట్రైనింగ్ RNTV అయిపోయింది. 3 సంవత్సరాలు ఫిలిప్స్ ఆథరైజ్ సెంటర్లో ట్రైనింగ్ అయిపోయింది. సొంత షాప్ పెట్టుకున్నాను 89లో. 2018 వరకు ఉండే. ఇప్పుడు అక్కడ కిరాయిలు 15,000 16,000 కల్లా మా ఆదాయం సరిపోక మేము షాప్ తీసేసి ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఎవరైనా ఫోన్ చేస్తే పోతున్నాను, చేసుకుంటాను. కానీ మామూలు టీవీ చేస్తే నేను LCDలో చేస్తున్నాను. నాకు అందుకే ఎంత వయసు ఉంటుంది ఇప్పుడు నాది 56 దాటింది. ఇప్పుడు ఆల్రెడీ నేను బండి అప్లై అయ్యేటి 8 సంవత్సరాలే. అప్పటి నుంచి లేదు. ఇప్పుడు ఆల్రెడీ నాకు బండి వచ్చే వయసు బార్డర్ కూడా కొంచెం దాటినా. ఇదే నాకు చివరి ఛాన్స్. మళ్ళీ బండి ఇవ్వాలన్నా మళ్ళీ రేపు నాకు ఛాన్స్ లేదు బండి ఇచ్చేది. నాకు లైసెన్స్ కూడా ఉంది. నాకు 89లో లైసెన్స్ ఉండే. అప్పుడు వితౌట్ గేర్ అని లైసెన్స్ ఇచ్చారు. 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయించాను. రెన్యువల్ చేయించి 5 ఏళ్ళు. మీరు చదువుకున్నారు కాబట్టి మీరు ఇలాంటి కొంచెం మంచి వర్క్ చేసుకోగలుగుతున్నారు. చదువుకోలేని మగవాళ్ళు మీ ఈ సంఘాల్లో వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు? వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసే బతుకులు తల్లిదండ్రులు అన్నదమ్ములతో జీవనాధారం. వీళ్ళు ఇచ్చే పింఛని జీవనాధారం, వేరేదేం లేదు. వాళ్ళు హై లెవెల్ బతికేయడం లేదు. వాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే కూడా భయమే. కొంతమంది అన్నదమ్ములు ఉంటే వాళ్ళు సహకారం అందిస్తుండే. ఇప్పుడు నాకు కూడా మా 2 అన్నలు మా బొమ్మడి సహకారంతో కొంచెం ఇంతవరకు వచ్చాను. నేను షాప్ పెట్టుకొని మెయింటైన్ చేయడము. నా భార్య కూడా వికలాంగురాలే. నా భార్య 72% ఆమెకి లెఫ్ట్ హ్యాండ్ పనిచేయదు, కుడికాలు కొంచెం కుడుతుంది. ఎందుకంటే నేను పట్టుకున్న కాబట్టి మనుషులు ఎవరు నాకు ఇయ్యరు. నేను కూడా వికలాంగులను చేసుకున్నాను. నా భార్య కూడా పింఛన్ వస్తుంది. ఇప్పుడు ఎక్కడికల్లా పోవాలన్నా మాకు బండి లేదు. ఎవరిదో బండి అడుక సైడ్ వీల్స్ మంచిగా డ్రైవ్. నేను ఎక్కడో 100 కిలోమీటర్ కూడా మా దోస్తు గోపాలను ఆయన దగ్గర బండి అడుకుంటాను. ఎందుకంటే ఆయనకు ఆటో ఉంది. ఆటో పోయినప్పుడు ఆయన ఆటో పోయినా నాకు బండి ఇస్తాను. నేను బండి అడుక్కొని పోతాను. నేను నా భార్య కూడా సిద్దిపేట పోయినాము, వేములవాడ పోయినాము బండి మీదనే. మీరు ఇంకా ఆల్మోస్ట్ పెన్షన్ ద్వారానే బ్రతుకుతూ ఉంటారు. చాలా మంది ప్రజలు ఇందులో ఉన్న వాళ్ళు. ఇప్పుడు మీరు మెయిన్ ఇప్పుడు వెహికల్స్ను కోరుకుంటున్నారు మీరు బయటకు వెళ్ళడానికి. అవును, నేను వెహికల్నే కోరుకుంటాను. వెహికల్ ఉంటే ఏంటంటే నాకు నేను ఎల్ఈడి రిపేర్ కాబట్టి ఈ వెహికల్ లేకుంటే ఆటో మాట్లాడి బట్ట 300-400 అవుతాయి. నాకు బండి ఇస్తే నెలకు 10,000 మిగులుతాయి. నాకు ఆటో ఖర్చులు పోను. నా బండి మీద నేను తిరుగుతా. ఆన్లైన్లో కూడా ఎవరైనా ఫోన్ చేస్తే మంచి ఈజీ పోతా. నాకు బండి ఆడవాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి పని చేసుకోలేకపోతున్నారు. ఇలా ఉన్న వాళ్ళకి ఏం కావాలనుకున్నారు? వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏమైనా అందుతున్నాయా? ఆ ఇంట్లో కుట్టిన పరిశ్రమలు ఇవ్వాలి. వాళ్ళకు ఇంట్లో చేసే పనులు ఇవ్వాలి. లేవు.
మాకు మాత్రం మరుగుజ్జులు మాత్రం ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి జీవన సదుపాయాలు లేవు, ఒక పింఛని తప్ప. మాకు పథకాలు లేవు, అందట్లేదు. ఒక పింఛని తప్ప వేరే పథకాలు ఎలాంటివి లేవు. ఇదివరకు గవర్నమెంట్ కూడా ఎలాంటి జీవో తీయలే. ఇప్పుడు ఫ్రీ బస్సులు వాడుకోవడానికి కూడా ఫ్రీ బస్సు అయితే సిటీలో ఫ్రీ, డిస్ట్రిక్ట్ బట్టి పోతే హాఫ్ టికెట్, అది కూడా ఎక్స్ప్రెస్, ఆర్డినరీ, డీలక్స్, లగ్జరీ లేవు. రైల్లో మాత్రం నా వయసు 100 వచ్చే వరకు, నా భార్యకు నాకు 100 సంవత్సరాల వయసు వచ్చే వరకు రైలు పాస్ ఇచ్చారు. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకునే అవసరం లేదు. ఈ ఆర్టీసీ వాళ్ళు కూడా మాకు కూడా పర్మనెంట్ వికలాంగులు ఉంటే పర్మనెంట్ ఒకసారి ఇస్తే అయిపోతుంది. ప్రతి సంవత్సరం అక్కడ ఇక్కడో తిరగడము ఇవన్నీ లేకుండా చేస్తే బాగుంటుంది. మాకు కూడా ఈ జీవనాధారం కల్పించే పథకాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా ప్రభుత్వాన్ని. సో ఇటు పిల్లలు కూడా స్కూల్కి వెళ్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు కాబట్టి ఇంకా ఓవరాల్ చూసుకుంటే ఇప్పుడు మీరు బయటకు వచ్చినప్పుడు ఎంతో కొంత ఈ సొసైటీలో ఆ వ్యతిరేకత కానీ లేకపోతే డిఫరెన్స్ అనేది కనిపిస్తుందండి. ఇప్పుడు పిల్లల్లో కూడా అది కనిపిస్తుందా స్కూల్స్లో? కనిపిస్తుంది. స్కూల్లో పుట్టిగా ఉంటే వాళ్ళకు కూడా కనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు చిన్నప్పటి నుంచి జర అలవాటు, మేము నచ్చేస్తాం, వద్దు బిడ్డ అనండి, బిడ్డ అంటాం. ఇప్పుడు మా కొడుకు బాధపడుతుంటే మా కొడుకు ఏం చెప్పేవాడు అంటే, ఇప్పుడు నేను ఎక్కిరించడం అందగాళ్ళు కాదు కదరా, నువ్వు ఎప్పుడు బాధపడాలంటే ప్రపంచంలో అందగాడు వచ్చి నువ్వు పొట్టిగా ఉన్నావు, నీ గుడ్డిగా ఉన్నావు అంటే అప్పుడు బాధపడాలి. అంతవరకు బాధపడే అవసరం లేదు. ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ అందగాళ్ళు గారు. ఎప్పుడైతే నన్ను కానీ మా పిల్లలు ఎవరైనా నువ్వు పొట్టిగా ఉన్నావంటే నేను ఎప్పుడు బాధపడతా అంటే, ప్రపంచంలో ఉన్న అందగాడు వచ్చి శంకర్ నువ్వు పొట్టిగా ఉన్నావు అంటే అప్పుడు బాధపడతా. అంతవరకు నేను బాధపడను. కాకపోతే నాకు తెలుసు కాబట్టి నేను బాధపడతలేను. బాధపడే వాళ్ళు మరుగులు 99% ఉన్నారు. ఇప్పుడు సమాజంలో ఇలాంటివి అనేది ఈ వ్యతిరేకత కానీ లేకపోతే ఇవి జరుగుతూనే ఉంటాయి కానీ మనం ఎప్పుడు కూడా బాధపడకూడదు. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు కాబట్టి మీ పిల్లలకు కూడా అలాగే చెప్పండి. అందరూ మంచిగానే చదువుకోండి, మంచిగా ముందుకెళ్ళాలని కూడా చెప్పాలి. ఇప్పుడు మేము ఎట్లా బాధపడతామో మా పిల్లలు కూడా పొట్టిగా ఉంటే వాళ్ళకు కూడా బాధపడకుండా మంచి ధైర్యం కల్పించాలి. ఇప్పుడు నేను ఎట్లా చెప్పాను, నువ్వు ఎప్పుడు పడాలంటే ప్రపంచంలో అందగాడు వచ్చే బాధపడాలి. ఇప్పుడు నేను చూస్తున్నాడు, వాడు నల్లగలేడా, వాడు తొడి పని లేవా, వాడు కుంటిగా చూస్తున్నాడా, వాడు కాలు లేదు కదా, వాడు వచ్చే బాధ అలా బాధపడద్దు. నేను చెప్పినట్టు అంటే అప్పటి నుంచి కూడా మా పిల్లలు కూడా మంచి సంతోషంగా బయటకు వెళ్తున్నారు, సమానం అన్నట్టు బతకాలని చెప్తాను.